నమస్తే అండి. నా వాయిస్ మీకు ఆడిబుల్ గా ఉందా? ఎస్ క్లియర్ గా ఉంది. వినీల్ గారు, బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతమయ్యారు అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన తర్వాత, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత. అయితే అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు అనుకోవాలా, లేదంటే బొత్స సత్యనారాయణ గారిని కార్నర్ చేశారు అనుకోవాలా? అసలు ఏం జరిగింది? అప్పుడెప్పుడో జరిగింది, ఇప్పుడు మాట్లాడడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఏమంటారు మీరు? ముందుగా మీకు అలానే నాతోటి డిబేట్ లో ఉన్నటువంటి వారికి నమస్కారం అండి. నమస్తే అండి. ఏంటంటేనండి, మామూలుగా మన హిందూ ధర్మాల్లో, మన హిందూ శాస్త్రాల్లో చూసుకుంటే పున్నామనత్వం నుంచి విముక్తి చెందించేవాడు సుపుత్రుడు అని చెప్పి మన హిందూ ధర్మాలు చెప్తుంది మనకి. కానీ రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ పున్నామ నరకంలోకి చేరే లోపే బ్రతికుండంగానే ఆయనకి ప్రత్యక్షంగా నరకం చూపించిన సుపుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మనం చెప్పటం కాదండి, స్వయాన వాళ్ళ తల్లి అయినటువంటి విజయమ్మ గారే, రోసయ్య గారి లాంటి గొప్ప నాయకులతో ఆవిడ ఆవేదన పంచుకున్నారు. తండ్రి చనిపోయారు అంటే ఆ కుటుంబ పెద్దని మనం కోల్పోయాము అన్నప్పుడు ఆ బాధ్యత తీసుకునేది ఎవరండి? కొడుకు. అరే, ఒక వ్యక్తి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కన్న తండ్రి చనిపోయారు, హఠాత్ మరణానికి గురయ్యారు అని చెప్పి తెలుసుకుని కొడుకు అనేవాడు ఏం చేస్తాడండి? వెంటనే ఆ స్పాట్ కి వెళ్తారు. హైదరాబాద్ నుంచి ఆ స్పాట్ కి వెళ్ళటానికి మహా అయితే 3 నుంచి, అంటే వెంటనే చేరుకోవాలి, 3 నుంచి 4 గంటల ప్రయాణమే ఉంటది. కానీ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయి 24 గంటలైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి పార్థివ దేహం ఉన్నటువంటి స్థలానికి ఎందుకు వెళ్ళలేదు? ఇదొక పాయింట్. ఇంకోటి, మనం చెప్పటం కాదండి, అక్కడ ఉన్నటువంటి ఆ సీన్ లో ఉన్నటువంటి, ఆ స్పాట్ లో ఉన్నటువంటి నేతలు, రాజకీయ పెద్దలు, ఆ పార్టీ పెద్దలే మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారి వింత వైఖరి చూసి మేము షాక్ కి గురయ్యాము. అంటే తండ్రి హఠాత్తుగా దుర్మరణం పాలయ్యాడు, ఏ ముక్క ఆయనదో లేకపోతే ఏ ముక్క ఎవరిదో తెలియని దారుణమైన మరణం ఆయనకి సంభవించింది. ఆయన పార్థివ దేహం ఇంటికి కూడా రాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి పదవీ కాంక్షతో ఆయన విలువలు, విశ్వసనీయత, మానవత్వం, అరే నాకు జన్మనిచ్చిన నా కన్న తండ్రి ముక్కలైపోయాడే అని చెప్పేది కూడా లేకుండా, అలాంటి వ్యక్తి, అంటే అలాంటి బాధ్యత తీసుకోవాల్సిన వ్యక్తి అయ్యుండి విలువలు మర్చిపోయి సంతకాలు సేకరిస్తాడా అండి? నిజంగా ఒక కొడుకు ఎలా ఉండకూడదు అంటే దానికి నిలువెత్తు నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారండి. ఒక కొడుకు ఎలా ఉండకూడదు అని. ఆ తండ్రి పాపం బతికున్నప్పుడు ఆయనకి నరకం చూపించాడు కాబట్టే అసలు ఇతను ఇక్కడ ఉండటానికి రాజశేఖర్ రెడ్డి గారు ఇష్టపడతలేదు. తండ్రిని చేసుకున్న దుర్మార్గుడు కదండి జగన్మోహన్ రెడ్డి. ఇవి మనం మాట్లాడతల్లా. అప్పుడు కాంగ్రెస్ లో ఆ పార్టీలో ఉన్నటువంటి పెద్దలే మాట్లాడారు, ఎవరో చిన్న చిన్న నాయకులు మాట్లాడిని కూడా కాదండి. మీడియా చేసిన వ్యాఖ్యలు. నా టైం ఇచ్చినప్పుడు నన్ను కొంచెం నా టైం ఇచ్చినప్పుడు మీకు ఇస్తాను, దయచేసి చెప్పండి. మీరు తండ్రి చేసేసుకున్నారని ఏంది చెప్తున్నారు? ఏం అంటున్నారు? నా టైం ఇచ్చినప్పుడు కంపల్సరీ దాన్ని ఖండితురు కానీ మీకు ఇస్తాను, ఆగండి దయచేసి. మీరు ఖండించారు కదా, ఆగండి. ఓకే ఓకే, మీరు ఖండించారు కదా, సార్ ఆగండి ప్లీజ్. ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఎస్, మీరు కంటిన్యూ చేయండి. ఒక క్వశ్చన్, రాజశేఖర్ రెడ్డి గారు మీని జగన్మోహన్ రెడ్డి గారు చేయి చేసుకున్నారని తెలుసు, మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఏదైనా ఉందా? ఎవరైనా మాట్లాడారని మీకు తెలుసా? చెప్పండి. బొత్స రోసయ్య గారు దివంగత నేత, మరి బొత్స రోసయ్య గారు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలించారు. ఆయనే మాట్లాడారు, తండ్రి కొడుకులకి పడతలేదు, ఈయన ఉండటం వల్ల రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే ఇంకోటి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహం ఇంటికన్నా రాకముందే ఆయన సంతకాల సేకరణ చేసిన మాట వాస్తవమా కాదా?
నిన్న ఏదైతే కన్నీళ్ల పర్యంతం అయిపోయినట్టు మాట్లాడిన బొత్స సత్యనారాయణ గారు, అంటే రాజకీయాల్లో ఇంత నటన ఉంటుందా అండి? సినిమాల్లో చూస్తాం మామూలుగా 2 నాలికల ధోరణి అని. కానీ నిన్న బొత్స సత్యనారాయణ గారు ఒక సీనియర్ నాయకుడు అయ్యుండి ఎందుకంటే అంత ఎమోషనల్ అయిపోయారు. మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎమోషన్ అంతా ఏమైపోయింది? ఆ రోజు చాలా ప్రెస్ మీట్ పెట్టి సిబిఐ విచారణ అంటూ చేయాల్సి వస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద విచారణ చేయాలి, నాకు జగన్మోహన్ రెడ్డి మీద అనుమానం ఉందని చెప్పి బొత్స సత్యనారాయణ గారు ఎవిడెన్స్ చెప్తున్నాను. 2వ తారీఖు జూన్ నెల 2012లో మీరు అంటే ప్రింట్ మీడియాలో చూసుకుంటే ఆయన పెట్టిన ప్రెస్ మీట్ తాలూకా విషయాలన్నీ తెలుస్తాయి. అదే పార్టీకి సంబంధించిన లగడపాటి రాజగోపాల్ గారు 2011లో మాట్లాడారు, విచారణ అంటూ వస్తే జగన్ మీదే విచారణ చేయాలి అని చెప్పి. ఇది నేను మాట్లాడతలేదండి, చిరంజీవి గారు. మీడియా మీ దగ్గర వీడియోస్ లేకపోతే నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తా మీకు. చిరంజీవి గారు తండ్రి చనిపోతే సంతకాలు చూపించమని ఒక చిరంజీవి గారు 25 అది మంది మాట్లాడింది ఎమ్మెల్యేలతో నా చాలా దగ్గరికి సార్లు మాట్లాడారు ఆయన. రాయబారానికి వస్తే గతంలో చెప్పనివ్వండి. గతంలో చిరంజీవి గారు మాట్లాడింది అవి గతంలో తెలుసు, రోసయ్య గారు మాట్లాడింది ఉంది, అవును. కానీ వీడియో మరి ఇప్పుడు ప్రకారంగా లేదు. బొత్స సత్యనారాయణ రైట్, చెప్పండి. బొత్స సత్యనారాయణ గారు ఇంతలాగా మాట్లాడి నిన్న విలువలు విశ్వసనీయత గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇదే బొత్స సత్యనారాయణ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఏం మాట్లాడారండి? గాలి జనార్దన్ రెడ్డి గారు కోట్లు గుమ్మరించి జడ్జిల్ని కొనేశారు, జగన్మోహన్ రెడ్డి గారు కోట్లు గుమ్మరించి ఎమ్మెల్యేల్ని కొనే పనిలో ఉన్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే యువజన రైతు శ్రామిక పార్టీ కాదు, ఆ పార్టీలో వెళ్లే వాళ్ళకి నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఆ పార్టీ అభ్యర్థులుగా తీసుకుంటున్నారు అని చెప్పి బొత్స సత్యనారాయణ గారు కామెంట్ చేశారా లేదా? జగన్మోహన్ రెడ్డి గారి అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మీద విచారణ, ఆయన మీద అనుమానం ఉన్నాయని మాట్లాడింది బొత్స గారే. వైఎస్ఆర్సీపీ గురించి ఆ పార్టీ విధి విధానాల్లో ఎలాంటి అభ్యర్థులు ఉంటున్నారు అని చెప్పి మాట్లాడింది ఇదే బొత్స సత్యనారాయణ గారు. నిన్న బొత్స సత్యనారాయణ గారు కన్నీటి పర్యంతం అయితే నాకు ఒకటి అనిపించిందండి, రాజకీయ నేతలు కూడా కెమెరా ఫ్రేమింగ్ తో పాటు వాళ్ళ అంటే ప్రజల్ని తప్పుదో పట్టిద్దాం అనుకుంటున్నారేమో కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్, వాళ్ళ టైమింగ్స్ చూస్తుంటే నిజంగా నవ్వొస్తుందండి. చదువుకున్న వాళ్ళకైతే తెలీదండి, ఆ మాత్రం డిఫరెన్స్ తెలీదా? ఇవాళ వచ్చేసి విలువల గురించి మాట్లాడతారేంటి బొత్స గారు? ఎవరో చేసిన అభియోగం, చాలా క్లియర్ గా చెప్తున్నాను, ఇది అభియోగం కాదండి, ఆన్ రికార్డ్ గా ఆయన మాట్లాడిన మాటలే, ఆయన చేసిన వ్యాఖ్యలే. అంటే నాకు తెలిసి ఒకటి అర్థమైందండి, బొత్స సత్యనారాయణ గారు ఎందుకు కన్నీటి పర్యంతం అయ్యారంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వివేకా గారికి ఇచ్చిన ట్రీట్మెంట్ ఆయనకి ఏమన్నా ఇస్తారని చెప్పి మరి భయపడ్డారో, లేదు ఎమ్మెల్సీ పదవి ఏమన్నా ఊడిపోయిద్దని చెప్పి ఆయన ఏమన్నా భయపడ్డారో తెలియదు కానీ ఆయన నిజ నిర్ధారణ గురించి ఏడ్చినట్లేదు. ఒక్క మాట అడగాలి మిమ్మల్ని, ఆయన వినిల్ గారు. మానసికంగా ఆందోళన చెంది ప్రాణభయంతో ఏడ్చినట్టుంది. వినిల్ గారు ఒక్క మాట అడగాలి. రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది ఎప్పుడో, బొత్స సత్యనారాయణ గారు మాట్లాడింది ఎప్పుడో, ఈ మధ్యలో అనేక కాలక్రమేణా ఆయన రావడం, ఆయన వైఎస్ఆర్సీపీలో అనుభవించడం, ఎమ్మెల్యే అవ్వడం, మంత్రి అవ్వడం అన్నీ జరిగిపోయాయి. కానీ ఈ రోజున ఇప్పుడు మాట్లాడదగ్గల కారణం ఏంటంటారు? అంటే గతంలో 2014లో కూడా